హాయ్ అండి, ఇప్పుడే ప్రోమో చూసాను. ఇంకోటి బిగ్ ట్విస్ట్ అండి. అసలు ఈ ట్విస్ట్ ఎవరు ఊహించి ఉండరు. అసలు క్యాప్టెన్ అయితే ఎవరు అవుతారు అనుకో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఎవరు అవుతారు ఏంటి అనేది. అంత ట్విస్ట్ అనమాట. సో ఫుల్ వీడియో చూడండి. క్యాప్టెన్ ఎవరయ్యారు అనేది నేను ఫుల్గా చెప్తాను అనమాట. డీటెయిల్గా ఎపిసోడ్ ఏం జరుగుతున్నది కూడా చెప్తాను. సో ఈరోజు క్యాప్టెన్ ఎవరయ్యారంటే ఇమాన్యుల్ అయ్యారండి. ఇమాన్యుల్ అస్సలు అది ఎవ్వరు ఊహించలేదు అసలు ఇమాన్యుల్ అవుతారని కూడా. నేను తనుజ అవుతుందేమో లేకపోతే రీతు అవుతుందేమో అనుకున్నాను, కానీ ఇమాన్యుల్ అవుతారని అస్సలు గెస్ కూడా చేయలేదండి. ఆల్రెడీ వీడియోలో చెప్పినా కదా, ఫస్ట్ వీడియోలో. సో నేనైతే అస్సలు గెస్ చేయలేదు. ఇమాన్యుల్ క్యాప్టెన్ కావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి దివ్య అండి. అసలు దివ్య పర్సనల్గా టార్గెట్ చేస్తున్న ముందుగానే చెప్పాను కదా మీకు. మళ్ళీ ఇప్పుడు అదే చేసిందనమాట. ఈరోజు ఎపిసోడ్లో మళ్ళీ అదే టార్గెట్ చేస్తుంది అనమాట. నిన్న టార్గెట్ చేసి నిన్న గొడవ పడ్డారు కదా తనుజ అండ్ దివ్య. మళ్ళీ ఈరోజు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని తను క్యాప్టెన్సీ టాస్క్ల నుంచి దివ్య తనుజని తీసేస్తుంది అనమాట. ఇమాన్యుల్కి నేను ఇస్తాను, తనుజకి ఇవ్వను అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాను అనమాట. ఎందుకు, రీజన్ ఏంటి అని చెప్తే రీజన్ ఏం లేదు. ఇమాన్యుల్కి ఆల్రెడీ చెప్పాను కదా, ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాను చెప్పాను కాబట్టి ఇమాన్యుల్కే చెప్తాను, ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. అసలు ఏమన్నా లాజిక్ ఉందా అసలు ఆమె చెప్పే దాంట్లో కొంచెమైనా? ఎవరు స్ట్రాంగ్ ఎవరు కాలేదు పాపం. తను కూడా చాలా డేస్ నుంచి డే 1 నుంచి పోరాడుతుంది. సో తన ప్రయత్నం తను చేస్తుంది. రీతు చేస్తుంది. రీతు అండ్ తనుజ ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్, ఒక్కసారి కూడా కాలేదు క్యాప్టెన్సీ. సో ఒక్కరికన్నా అవకాశం ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఇమాన్యుల్ వీడికి 2 times అయ్యిండు. మళ్ళీ ఇమాన్యుల్కి రావడం అనేది చాలా వరస్ట్ అనిపించింది. అసలు దివ్య కావాలని పర్సనల్గా నిన్న జరిగిన గొడవలో, భరణి అండ్ తనుజలో జరిగిన గొడవలో కావాలని డైరెక్ట్ నామినేషన్ చేసిందే కాక తను కరెక్ట్ పాయింట్స్ దివ్య గురించి చెప్పినప్పుడు దివ్యకు పర్సనల్గా దాన్ని తీసుకొని నేను చూసుకుంటా అనే విధంగా తీసుకొని తను ఎట్లా బిహేవ్ చేస్తుందంటే క్యాప్టెన్ అనే ఒక దాన్ని అడ్డు పెట్టుకొని చాలా పర్సనల్ టార్గెట్ చేస్తుంది. నాకైతే ఇది అనిపించింది. పాపం తనుజ అయితే చాలా ఏడ్చిందండి, మామూలుగా ఏడవలేదు పాపం. నాకైతే ఈరోజు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ నుంచి నాకు రీతు కావాలని ఉన్నది, కానీ ఈరోజు తనుజ ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. పాపం రాదు తనుజ అని అనిపించింది. ఎందుకంటే పాపం అంతగానం కష్టపడ్డందుకు, అంతగానం ఫైట్ చేస్తున్నందుకు తనకు ఛాయిస్ ఇవ్వాలి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది? ఆల్రెడీ ఇమాన్యుల్ అయ్యిండు, 2 times అయ్యిండు. అయినాక కూడా ఇమాన్యుల్కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇంకోటి, ఇమాన్యుల్ అసలు ఎలిమినేషన్లకే వెళ్తలేడు. అసలు నామినేషన్లకు వస్తలేడు. అసలుకి తనకు ఓటింగ్ కూడా సరిగ్గా లేదు. నామినేషన్లోకి వస్తే అయిపోతుంది కదా, ఎప్పుడు ఇమ్యూనిటీ తీసుకుంటూనే ఉండు, ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూనే ఉండు. తను మాత్రం టాప్ 5లో అస్సలు ఉండడని ఇమాన్యుల్. ఎందుకంటే ఒక్కసారి కూడా నామినేషన్లకు రాలేదు. సో నాకైతే అది అనిపించింది. పాపం తనుజ అయితే ఈరోజు ఎపిసోడ్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎపిసోడ్ మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. పాపం భరణి గారు ఎంత తిట్టినా ఎంత కొట్లాడుకున్నా తనను ఎంత మంచిగా చూసుకుంటాడంటే చాలా మంచిగా చూసుకుంటా అనిపించింది. మెయిన్ టైంలో స్టాండ్ తీసుకుంటాడు తను అనిపించింది నాకైతే. ఈరోజు కూడా ఈ ప్రోమో చూపించిన విధంగా తనుజ దగ్గరికి వెళ్ళి భరణి గారు వెళ్ళి ఈ పాపం నచ్చజెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. తన ఏడుపుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో వస్తూ తనుజ కూడా అంటది ఈ మాట, నువ్వు పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు, నేను నిన్న నామినేట్ చేసిన అని చెప్పి, నిన్న భరణి గారి నా మధ్యలో వచ్చినా అని చెప్పి నేను ఏదైతే పాయింట్స్ మాట్లాడినా ఆ పాయింట్స్ని పట్టుకొని ఇప్పుడు పర్సనల్గా నన్ను టార్గెట్ చేసి మరి తీసేస్తున్నావు కదా, సరే ఓకే డా, నీతో నేను అసలు మాట్లాడనని చెప్పేసి అక్కడి నుంచి వస్తుంది అనమాట. కానీ నిజం కదా, నాకు ఇది అనిపించింది. అస్సలు ఈ ట్విస్ట్ అయితే నేను అస్సలు ఊహించలేదు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను అయితే ఖచ్చితంగా తనుజ అన్న రీతు అన్న ఇద్దరే అవుతారు అనుకున్నాను, కానీ ఇమాన్యుల్ అయితే అస్సలు అవుతారని అస్సలు అనుకోలేదు. సో ఇది అనమాట జరిగింది. మీరు ఏమంటారు అనేది మీరు కామెంట్ చేయండి. ఇది దివ్య చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా కామెంట్ చేయండి. సో రీతు అండ్ తనుజలో ఎవరైతే బాగుంటుంది క్యాప్టెన్సీ అనేది కూడా కామెంట్ చేయండి.
ఇంకోటి కళ్యాణ్ని కూడా మధ్యలో లాగి బ్లేమ్ చేస్తుంది అనమాట. ఏ విషయంలో అంటే ఇదే టాస్క్ విషయంలో కళ్యాణ్ కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలన్నట్టు చూశాడు కాబట్టి నాకు అలా అనిపించి కళ్యాణ్ ఫేవరిజం కూడా ఉంది అందులో అన్నట్టు కళ్యాణ్ కూడా బ్యాడ్ చేద్దామని చూసింది. కళ్యాణ్ కూడా అంటాడనమాట, నేను నిన్ను నమ్మి అందులోకి ఆ రేస్ నుంచి నేను దిగాను కానీ నేను అసలు అట్లా చెప్పాలని ఇమాన్యుయల్ సపోర్ట్ చేయాలని అసలు అనుకోలే అని చెప్పేసి అనమాట. సో అలా గేమ్ అయితే ఫినిష్ అవుతుంది. మొత్తానికైతే క్యాప్టెన్ అయితే ఇమాన్యుయల్ అయితే అనమాట. 9th వీక్ క్యాప్టెన్ వచ్చేసి ఇమాన్యుయల్. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.